అందుకే నేను కథని పిచ్ చేసినప్పుడు, కథను చెప్పినప్పుడు కొంతమంది ప్రొడ్యూసర్స్ ఎండింగ్ లో అతను ఏదన్నా కనిపెడితే ఎలా ఉంటుంది, ఏదన్నా పెద్ద క్రికెటర్ అయితే ఎలా ఉంటుంది, ఒక పెద్ద ప్రయోజకుడు అయితే ఎలా ఉంటుంది, అది బాగుంటది కదా, వాడు ఏం కానప్పుడు ఎందుకు అని చాలా మంది మార్చమని కూడా అన్నారు, సలహాలు ఇచ్చారు. కానీ మేము చదువు రావడము ఎంత సహజమైన విషయమో, రాకపోవడం కూడా అంతే సహజమైన విషయంగా గుర్తించాలి అనేది ఈ సినిమాలో చర్చించడం జరిగింది. చర్చించిన అంశాల్లో ఇదొకటి. కింద మీద అవుతుంటారు. ఒక మోరల్ డైలమా అంటే వాడికేమో ఒకలాగుంది, బయట సొసైటీలో చెప్పేదేమో ఒకలాగుంది. నేను నాకు నచ్చినట్టుగా నేను ఉండాలా, ఈ సొసైటీ నామ్స్ ప్రకారం నేను ముందుకెళ్ళాలా అని ఒక సందిగ్ధావస్థ, ఒక మోరల్ డైలమాలో సతమతమయ్యే యూతే ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి ఇది అందరి మా ఫాదర్ ఎగ్జాక్ట్ సినిమా రిలీజ్ 15 రోజుల బిఫోర్ చనిపోయారు. అంతకు ముందు వేరే ఒక కథ పట్టుకొని తిరుగుతూ ఉండేవాళ్ళము. ఒకరోజు చంద్రబోస్ గారు నాది కాదని లోపం మీరు నా గుడ్డెలు అని చెప్పి వాడు పరిగెత్తుకుంటా వెళ్తారు అనమాట. ఫాదర్ ఏమో కొంచెం పాలిష్డ్, కొంచెం సమాజంలో ఎలా మాట్లాడితే మనల్ని గౌరవిస్తారు, ఎలా మాట్లాడితే మనల్ని తెలియనోడు అనుకుంటారు అనే ఒక కాన్షియస్ గా మాట్లాడే భాష అనమాట. మెకానిక్ బతుకు కదా, మీ ఇంజనీర్లు డాక్టర్లే లెక్చరర్లే బతుకురా అంటే చూసినాం. ఆ డైలాగ్ ముందు స్క్రిప్ట్ లేదు, అప్పుడు చేస్తున్నప్పుడు వచ్చింది అనమాట. సో అలా కొన్ని మంచి అంటే స్పాంటేనియస్ గా నాకు అక్కడికక్కడ వస్తాయి షూట్ లో. అండ్ ఇంకా సెటిల్ అవ్వలేదని మీకేం బాధ లేదా అంటే అసలు సెటిల్మెంట్ అంటే ఏందని అడుగుతారు. అదేం తమ్ముడు అంటాడు, మనం ఇట్లా కన్ఫ్యూజ్ అయ్యి అక్కడి నుంచి అలా నడుచుకుంటూ వెళ్తా ఉంటాడు. ఆ ఒక్క అమ్మాయి 5గురితో ఎలా అని పెడతారు ఊరికే. ఒక్కటే అమ్మాయి అంటే 5గురితో ఎలా ఉంటుంది, ఏం చేసింది అని పక్కన అవుతాం మనం. సో ఏమన్నమాట అందులో ఏముండదు, 5 మంచి ఫ్రెండ్స్ ఉంటారు కాలేదు అంతే. అంటే అలా ఎక్స్ట్రా అంటే నీకు థంబ్నెయిల్ పెట్టడంలో కూడా జనాలు చూపించే శ్రద్ధ కావచ్చు, అది కావచ్చు, మీమ్స్ కానీ ఎనీథింగ్, ఈవెన్ పొలిటికల్ లీడర్స్ కూడా అదే ఎక్స్ట్రీమ్ అనమాట.